సీతమ్మ దారిలో పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఇంటి ముందు ఓ వాహనం ఆగింది. దానిలోంచి డీఎస్పీ మోహన్లు దిగారు. శ్రీనివాస్ డ్రైవింగ్ సీట్లోంచి దిగి ఆ ఇద్దరిని సాదరంగా ఇంటి మేడ వైపు తీసుకెళ్లాడు. ఆ మేడలోని ఓ గదిలో బిక్కుబిక్కుమంటూ దాదాపు 2 గంటల సేపు నిరీక్షణ లావణ్య, రాగిణీదేవుల ముఖాల్లో తీవ్ర ఆందోళన, భయాలు ముద్రలు వేసున్నాయి. అరగంటకొకసారి శ్రీనివాస్ మోహన్లు ధైర్యం చెప్తున్నా ఆ ముద్రలు వదిలిపోలేదు. టక్ టక్ మని బూట్ల శబ్దం వినపడటంతో ఉలిక్కిపడుతూ కుర్చీల్లోంచి లేచారు. ఎదురుగా ఆ ఇద్దరు. ఆ చూసిన క్షణంలోనే తల్లి కూతుళ్ళు ఉద్వేగానికి హద్దు లేకుండా అయిపోయింది. డోంట్ వరీ ఆంటీ, క్షేమంగా వచ్చేశాం. లెటస్ బీ హ్యాపీ. నవ్వుతూ రాగిణీదేవిని లావణ్యను చూశాడు. అప్పటికే లావణ్యంలోని ఉద్వేగం కన్నీరుగా మారిపోయింది. మోహన్ను గట్టిగా హక్ చేసుకుంది. అదేమీ గమనించే స్థితిలో లేరు మిగిలిన ఇద్దరు. ఆ ఇద్దరు అపరిచితుల్లా కొన్ని క్షణాల సేపు ఒకరికొకరు చూస్తూ ఉండిపోయారు. తరువాత ఇద్దరు చెరో అడుగు ముందుకు వేశారు. ఉద్వేగం అంజుల్లో నిలబడిన వాళ్ళు కంపించిపోయారు. 15 ఏళ్ల ఎడబాటు తర్వాత బయటకు వెళ్ళగొట్టేలా నిట్టూర్చారు. ముందుగా తేరుకున్న డీఎస్పీ చేతులు చాచాడు. ఆ చేతుల్లో బందీ అయిపోయింది రాగిణీదేవి. డీఎస్పీ, మిసెస్ డీఎస్పీల గురించి ముందుగానే వివరించి ఉన్నాడు మోహన్. వాళ్లకు 15 ఏళ్ల పాటు ఎడబాటు వదలడమే కాదు, కిడ్నాప్ సుఖాంతం కూడా తోడయ్యి ఎమోషన్స్ బరస్ట్ అయ్యే పరిస్థితి రావచ్చు. కనుక వాళ్లకు ఏకాంతంగా కాసేపు ఉండనివ్వాలి అన్న భావనతో శ్రీనివాస్ మేడ మీదకు వాళ్ళిద్దరినీ పంపిన వెంటనే తాను క్రిందకు దిగిపోయాడు. లావణ్య మళ్ళీ, మీ అమ్మా నాన్నలు ఒక్కటైపోయారు, అక్షరాల ఒక్కటైపోయారు చూడు. మనం ఇక్కడ ఉంటే వాళ్ళకి ఇబ్బంది, పద మనం కిందకు వెళదాం అని గుసగుసగా 2 సార్లు చెప్పాడు మోహన్. అప్పుడు విడిపోయింది హగ్. అరగంట గడిచాక కానీ ఆ మేడ మీదకు ఎవ్వరూ వెళ్ళలేదు. విజయవాడ పోలీస్ గ్రౌండ్స్లో ఒక సత్కార సభ జరుగుతూ ఉంది. అంతర్జాతీయ స్థాయిలో నేర సామ్రాజ్యాన్ని కలిగి ఉంటూ వాటిని మరింతగా విస్తరించుకుంటూ పోతున్న క్రిమినల్స్ను, గ్యాంగ్స్టర్స్ను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నా 100% ఫలితం లేకపోతుంది. ప్రజలు, ప్రభుత్వాలు, అధికారులు, పోలీస్ ఫోర్స్, అలాగే పత్రికలు అందరూ ఒక్కటై సత్యం, ధర్మం, న్యాయం, రక్షణ అన్న అంశాల లక్ష్యంగా పనిచేయాలి. అందుకు అందరూ అప్రమత్తంగా ఉంటూ పరస్పరం సహకారం, సమన్వయంతో పనిచేసుకుపోవాలి. అప్పుడు 100% ఫలితాన్ని సాధించడం సాధ్యపడుతుంది. అందరూ ఆశించిన సమాజం మన కళ్ళ ముందు ఆవిష్కృతమవుతుంది. ప్రస్తుతం మన సమాజంలోని అన్ని వ్యవస్థల్లోనూ అవినీతి, అక్రమం, అధర్మం ప్రవేశిస్తూ సమాజాన్ని పూర్తిగా భ్రష్టుపట్టిస్తున్నాయి. అందరూ ఆక్రోశిస్తున్నారు. ఇందులో సత్యం ఎంతుందో, అసత్యం ఎంతుందో అంతే ఉంది. కానీ ఆ అసత్యాన్ని, సత్యాన్ని కనపడనివ్వడం లేదు. సత్యం కన్నా అసత్యానికే మెరుగులు ఎక్కువ, వేగము ఎక్కువ, ప్రభావం కూడా ఎక్కువే. ఇది దురదృష్టకరమైన సంఘటన. ఎన్జేఆర్ అలియాస్ సౌత్ కింగ్గా వ్యవహరించబడే ఒక గ్యాంగ్స్టర్ నిజానికి నేర చరిత్ర గల కుటుంబంలో జన్మించలేదు. ఒక డెలిక్వెంట్గానూ పెరగలేదు. అందరిలానే చక్కగా చదువుకున్నాడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. కానీ దురదృష్టం, కొన్ని కారణాల వల్ల తన తెలివితేటలు సృజన, నిర్మాణాత్మకమైన కాకుండా చట్ట వ్యతిరేకన కార్యకలాపాలపై మళ్లించారు. అండర్గ్రౌండ్లో ఉంటూ చట్టానికి దొరకకుండా చట్టంలోని లొసుకులను ఆసరా చేసుకుంటూ తన పనులను చక్కబెట్టుకునేవాడు. అవినీతి రాజకీయాలు, అధికారుల అండదండ ఉండడంతో ఎప్పటికప్పుడు చట్టపు ఉచ్చుల్లోంచి తప్పించుకునేవాడు. అతనికి సౌత్ కింగ్ అన్న పేరు ఎలా వచ్చింది? ఎస్జేఆర్ ఇన్సిషియల్ ఉన్న అతని పూర్తి పేరు ఎవరైనా చెప్పగలరా సార్? అక్కడ ఉన్న విలేకరులు ఒక ఆయన అడిగాడు. తల ఊపాడు డీజీపీ. అతడు ఎస్జేఆర్ అనగానే అందరికీ పరిచితుడు. కొందరు అతని పేరు శ్రీ జానకి రామ్ అని చెప్పారు. మరికొందరు షేక్ జాన్ రాజ్ అన్నారు. నిజానికి అతను మన రాష్ట్రవాసి కాదు. మొదట అతను ఒక హత్యా ప్రయత్నం నేరం మీద జైలు పాలయ్యాడు. జైల్లో ఉన్నప్పుడే అతను తన బుద్ధిని వక్ర మార్గంలోకి మళ్లించాడు. సక్రమమైన మార్గంలో వెళితే ఒరిగేదేమీ లేదని భావించి తన భవిష్యత్తు జీవనానికి కొన్ని పథకాలు సిద్ధం చేసుకున్నాడు. జైల్లో ఉన్నప్పుడే సంఘ వ్యతిరేకులైన ఖైదీలతో చేతులు కలిపాడు. జైల్లోంచి విడుదలయ్యాక ఆ ఖైదీలతో కలిసి అండర్ వరల్డ్గా ఉన్న కొందరు గ్యాంగ్స్టర్లను, క్రిమినల్స్ను కలిశాడు. వాళ్లల్లో ఒకడిగా చేరిపోయాడు.
వాళ్ళకి నమ్మకంగా పనిచేస్తూ వాళ్ళ అభిమానం సంపాదించాడు. 10 ఏళ్లలో ఉన్న సౌత్ ఇండియాను గుప్పెట్లో ఉంచుకున్న నలుగురు నాయకుల్లో ఒకడయ్యాడు. తర్వాత వాళ్ళకే నాయకుడై సౌత్ కింగ్గా నిలవబడ్డాడు. అతను పట్టుబడ్డాడా సార్ అని మరో విలేకరు ప్రశ్నించాడు. లేదు, తప్పించుకున్నాడు. ముందే చెప్పాను, అతను చాలా తెలివైనవాడు. ఎప్పటికప్పుడు అవసరమైన కొత్త ఎత్తులు వేస్తూ తప్పించుకోగలగడం అతనికి తెలిసిన గొప్ప విద్య అని. అతను మన తెలుగు రాష్ట్రాల్లో గత ఏడాదిగా వచ్చాడు. వచ్చిన మన రాష్ట్రంలో ఏ నారాలకు పూనుకుని ఉండలేదు. ఈ డైనమిక్ నోట్లు ఎక్స్చేంజ్ వ్యవహారంలో ముఖ్య పాత్ర వహించాడు. కానీ మీ అందరి ముందు చెప్తున్నాను, అతను ఇంతవరకు ఎక్కడా పట్టుబడలేదు. అతని మనుషులు పట్టబడలేదు. కానీ మన రాష్ట్రంలో అతని మనుషులు పట్టబడ్డారు. ఇది అర్థం విజయం. కానీ త్వరలో అతన్ని కనుగొంటాం. ఎక్కడున్నా సరే చట్టానికి అప్పగించి తీరుతాం. మన తెలుగు పోలీసుల ప్రతిభ, సమర్థత అందరికీ వెల్లడి చేస్తాం. ఆ మాటలకి సభలో కరతాళ ధ్వనులు మారుమోగాయి. ఇక విషయానికి వద్దాం. తన డ్యూటీలో ఎంత సిన్సియర్గానో, చట్ట వ్యతిరేకుల పట్ల ఎంత కఠినంగా వ్యవహరించే మన డిఎస్పీ గారు వాళ్ళ దృష్టిలో కంటిలో నలుసుగా ఎప్పటినుంచో ఉన్నారు. దురదృష్టం కొద్దీ అలాంటి వాళ్ళలో ఒకడైన ఎస్జేఆర్ చేత కిడ్నాప్ చేయబడ్డారు. వాళ్ళ పనులు సాధించుకునేందుకు సెంటిమెంట్ బ్లాక్మెయిల్ కోసం పూనుకొని ఆయన భార్య, కుమార్తెలను కూడా కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు. కానీ వారందరినీ కిడ్నాపర్స్ నుండి క్షేమంగా తప్పించడం, సురక్షిత ప్రాంతానికి చేర్చడం జరిగింది. తన ప్రతిభతో ఆ కిడ్నాపర్స్ స్థావరాల గురించి డిపార్ట్మెంట్కు తెలిసేలా చేసి వాళ్ళ ప్లాన్లను భగ్నం చేసి వాళ్ళను వాళ్ళ వద్దున్న 100 కోట్ల పైబడిన నల్లధనాన్ని పట్టుబడేలా చేసిన డిఎస్పీ గారిని అభినందిస్తున్నాను. అలాగే వారి కిడ్నాప్ల విషయాన్ని నేర్పుగా తెలుసుకొని కిడ్నాప్ చేసిన వారికి ఏ చిన్న అనుమానం కలగకుండా డిఎస్పీ గారికి, వారి ఫ్యామిలీ మెంబర్స్కు ఏ ప్రమాదం జరగకుండా రక్షించడానికి అత్యంత చాకచక్యంతో ఒక ప్లాన్ సిద్ధం చేయబడింది. దానికి పెట్టిన పేరు ఆపరేషన్ హైనెస్. దాన్ని రచించిన, అమలుపరిచిన, విజయం సాధించిన వాళ్ళు ఇద్దరు. వారిలో ఒకరు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఇంకొకరు వారి అన్నగారి అబ్బాయి విజయమోహన్. వారిద్దరిని డిఎస్పీ గారిని అలాగే ఆపరేషన్ హైనెస్లో పాల్గొని సహకరించిన మా పోలీస్ అధికారులను, మిలిటరీ అధికారులను ఈ వేదికకి ఆహ్వానిస్తున్నాను అంటూ అందరినీ పేరు పేరున పిలిచారు డీజీపీ. వేదికపైకి మొదట పిలిచిన ముగ్గురు, తర్వాత మిగిలిన అధికారులు వచ్చారు. అందరికీ శాలువాలు కప్పి పూల బొకేలు ఇచ్చి గౌరవించారు. తర్వాత నగదు పురస్కారాలు, ప్రశంసాపత్రాలు ఇచ్చి సత్కరించారు. అదే రోజు రాత్రి భోజనాల కార్యక్రమం ముగిశాక డిఎస్పీ గారింట్లో మేడ మీద గదిలో జరిగిందంతా ఒక థ్రిల్లర్లా, సస్పెన్స్ మూవీలా అనిపిస్తుంది నాన్న. డీజీపీ గారు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనుకున్నా, చెయ్యలేదు. చెప్పండి నాన్న, అసలు ఏం జరిగింది? ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? లావణ్య తండ్రి చేతుల్ని పట్టుకొని అడిగింది. అతను భార్య వైపు చూశాడు. చెప్పండి అని ఆసక్తిగా అంది. తదుపరి మోహన్ని చూశాడు. చెప్పండి సార్, ఫస్ట్ స్టార్ట్ మీదే కదా అని నవ్వుతూ చేశాడు అతను. సర్లే వినండి. చెప్పడానికి ముందు బలంగా ఊపిరి తీసుకున్నాడు. మన సొసైటీలో 4 రకాల ప్రవర్తులు కలిగి ఉన్నవారు ఉన్నారు. కారణాలు ఏమైతేనేం నేర ప్రవృత్తితోనే తన మార్గంగా ఎంచుకున్నారు కొందరు. మరికొందరు వీళ్ళని తెరవెనుక నుండి ప్రోత్సహిస్తుంటారు. చట్టాల్లోని లొసుగులన్నీ లేదా వాటికి కొత్త అర్థాలు సృష్టించి తన కార్యకలాపాలను సాగించుకునే విశ్వామిత్రులు లేదా ఊసరవెల్లులు. తమ అధికారం నిలుపుకోవడం కోసం లేదా అధికారం చేజించుకోవడం కోసం, వీళ్ళని తమ చీకటి వ్యవహారాలు నిరాటంకంగా కొనసాగించుకోవడం కోసం మొదటి వాళ్ళను పరస్పరం ఆశ్రయించుకొని ఉంటారు. నా ఉద్యోగం నాకుంది, నా వృత్తి లేదా వ్యాపారాలు నాకున్నాయి, ఎవరెలా తప్పిపోతే నాకేం? అందుకు పోలీసులు, కోర్టులు, రాజకీయాలు, పౌరుల బాధ్యతలు వగైరాలతో ఎందుకు వచ్చిన గొడవ? ఆ తలతప్పులు నాకెందుకు అని నిమిత్తి మాత్రులుగా మిగిలిపోయి తటస్థులుగా మరికొందరు. మిగిలిన వాళ్ళు వాళ్లకు తేమ చేతనెంత లేదా ప్రోత్సహిస్తే మరింత సమాజ బాధ్యతను తీసుకునేవారు. అలాంటి వారికి చక్కని ఉదాహరణ మోహన్ అంటూ మోహన్ని చూస్తూ అతను భుజాన్ని తట్టాడు. తల్లి కూతుళ్ళు మరింత అభినందనంగా చూశారు అతన్ని. చెప్తున్న డిఎస్పీ కూతురు వైపు దృష్టి సారించాడు. నీవు ప్రేమించిన వ్యక్తితో నీ నిశ్చితార్థం రామాపురంలో జరిగిందనుకొని మరే ఆలోచనలు, అపోహలు పెట్టుకోకుండా రమ్మని అమ్మ తర్వాత నీకు ఫోన్లో చెప్పారు. నేను కొంత పట్టుదల సడలించుకున్నా బయలుదేరే ముందు రోజున మా డిపార్ట్మెంట్ వాళ్ళతో మోహన్ గురించి ఎంక్వైరీ చేయించా.
గోల్డ్ అని చెప్పారు. ఇంకొందరు అంతకన్నా ఎక్కువంట అన్నారు. మరికొందరు తెలియదన్నారట. అది తెలిసాక నేను మరీ నెగిటివ్ అభిప్రాయాలు ఉద్దేశాలు పెట్టుకోకుండా బయలుదేరాను. మన గురించి ముందే తెలుసుకున్న కొన్ని దుష్టశక్తులు మన మీద, ముఖ్యంగా నా మీద కక్ష సాధించుకోవడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ పొంచున్నాయి. వారికి మంచి అవకాశం వచ్చినట్టుంది. దుష్టశక్తులా? ఎవరు అని ఆశ్చర్యపోయింది లావణ్య. నేను హైదరాబాద్లో కొన్నాళ్ళు ఇన్స్పెక్టర్గా చేశాను. అప్పుడు కొన్ని దుష్టశక్తుల ఆటలు కట్టించాను. ఆ శక్తులకు ఒక నాయకుడు ఉండేవాడు. వాడి పేరే ముర్దాక్. వాడికి మీరు నా ఫ్యామిలీ మెంబర్స్ అని తెలియదు. కారణం, నేను హైదరాబాద్ నుండి విశాఖపట్నంకి అప్పట్లో బదిలీ అయి వచ్చేశాను. వాడు నన్ను మర్చిపోయాడు. అలాంటి వాడికి మళ్ళీ ఉప్పందించాడు ఒకడు. నేను ప్రస్తుతం విజయవాడలో, అమ్మ ఒంటరిగా హైదరాబాద్లో ఉంటున్న విషయం తెలిసింది. ఈ ముర్దాక్ పక్షవాతం కమ్మిన కారణంగా మునుపటిలా యాక్టివ్ రోల్ తీసుకోవడం తగ్గించేస్తున్నాడు. అదే సమయంలో మన ప్రాంతాలకు వచ్చిన ఎస్జీఆర్ వాళ్లకు వరమయ్యాడు. ఆ తదుపరి అక్కడ దుష్టశక్తులన్నీ ఏకమై నా మీద పగ తీర్చుకునేదానికి ఒక చక్కని ప్లాన్ సిద్ధం చేయమని అతన్ని అభ్యర్థించాయి. ఈ దొంగ నోట్ల మార్పిడి కోసం మన ప్రాంతాలకు వచ్చిన ఎస్జీఆర్ దృష్టి పెద్ద స్థాయిలో బ్లాక్ మనీ ఉన్న వాళ్ళ మీద, హవాలాగ వాళ్ళ మీద పడింది. వాళ్ళెవరూ అతనికి కలిసి రాలేదు. ఎక్కడ నిఘా, పోలీసు, ఐటీ దాడులు చేస్తున్న కారణంగా బంగారు గని యజమానికి దక్షిణ రాష్ట్రాల్లో శాఖలున్నాయి. వాళ్ళు కలిసి రాలేదు. ఆ కారణం మీద అతని మీద కక్ష పెంచుకున్నాడు. ఆ బంగారు యజమానికి చాలా పటిష్టమైన భద్రత ఉన్న కారణంగా అతన్ని నేరుగా కలవలేడు. ఆ యజమాని నిజాయితీపరులైన పోలీసు అధికారులకు తప్ప మరెవరికీ భయపడ్డు. అలాంటి వాడితో తన డీల్ ఎలా నడిపించుకోవాలనుకుంటున్న తరుణంలో బెతకబోయిన తీగ కాలికి చుట్టుకున్నట్లు అయింది వాడికి నా గురించి చెప్పగానే. ఆ ఎస్జీఆర్ ఎప్పటికప్పుడు ఎత్తుగడలు వేయడంలో దిట్ట. వెంటనే ఒక ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. ముందుగా మనందరి గురించి వివరాలు, మన నేపథ్యం, మన అలవాట్లు, బలహీనతల గురించి సమాచారం సేకరించాడు. ఆ ముర్దాక్ గాడి మనుషులు సమాచారాన్ని అందించారు. వాళ్ళలో ముఖ్యుడు బాజీ నాన్న. చెప్తుండగా తన భార్య తలదించుకొని నిట్టూర్చడం గమనించాడు డీఎస్పీ. నన్ను కిడ్నాప్ చేయడం అతడి ప్లాన్లో మొదటి అంశం. అందుకోసమే విశాఖ ఎయిర్పోర్ట్లో నా కోసం కాపు కాశాడు అతని మనుషులు. ఎయిర్పోర్ట్ బయట వాళ్ళు సిద్ధంగా ఉంచిన కార్లలో ఒకదాన్ని ఎక్కేలా చేశారు. మధురవాడ దాడుతుండగా కారులో హై ఫ్లవర్ క్లోరోఫామ్ స్ప్రే చేయించి నన్ను స్రో తప్పించారు. తర్వాత అదే కారులో నన్ను వాళ్ళ స్థావరానికి తీసుకెళ్ళిపోయారు. మా వద్దకు బయలుదేరిన నేను రాకపోతే ఆరా తీసి మీరు పోలీసుల్ని ఆశ్రయిస్తారేమో అన్న అనుమానంతో జ్యువెలరీ కొనే నెపంతో మిమ్మల్ని కిడ్నాప్ చేసేయడానికి మీ వద్దకే ఒక కారును పంపారు. మీకు నమ్మకం కలగడం కోసం వాళ్ళ మనిషినే మా డిపార్ట్మెంట్ మనిషిగా ఒకడిని పంపారు. మిమ్మల్ని మరింత నమ్మించడానికి వాడు మా మనిషి అని నా చేత కూడా చెప్పించారు. మీరు నమ్మారు. కానీ ఆపరేషన్ హైవేస్ కారణంగా మనందరం సేఫ్గా భయపడ్డాం. నాన్న, అక్కడి నుంచి, అదే వాళ్ళ స్థావరం నుండి బయటపడేందుకు ఏం చేశారు, ఎలా చేశారు? ఆ మాటలకి డిఎస్పి చిన్నగా నవ్వాడు. మిమ్మల్ని విశాఖ రమ్మని చెప్పిన తర్వాత మళ్ళీ మీకే కాదు, ఎవ్వరికి కమ్యూనికేట్ చేసే అవకాశం లేకుండా నా సెల్లుని లాక్కున్నారు. నేను ఏ ట్రిక్స్ అయినా ఉపయోగించి మీతో కానీ మా డిపార్ట్మెంట్ వాళ్ళతో కానీ నేను కిడ్నాప్ చేయబడ్డానని చెబితే నా ప్రాణాలు తీస్తామని, మిమ్మల్ని వదలమని హెచ్చరించారు. అందువల్ల నేను ఏ సాహసం చేసే అవకాశం లేకుండా పోయింది. ఎలాంటి సాహసం చేసినా వాళ్ళ దగ్గరున్న స్టెనాయిడ్ ఇంజెక్షన్లు చూపించి ప్రాణాలు తీస్తామని బెదిరించారు. అమ్మో, సెనైడే? గతుక్కుమని భయపడిపోయింది లావణ్య. నిజానికి సెనైడ్ ఇంజెక్షన్లు కావమ్మా, పెథిలిన్ గ్రూప్ చెందిన శక్తివంతమైన మత్తు ఇంజెక్షన్లు. ఆ విషయం తర్వాత బయటపడింది. కిడ్నాప్ చేసిన వారిని మానసికంగా కృంగదీయడానికి, తీవ్రం ప్రాణభయానికి గురి చేయడానికి వాటిని చూపించి హెచ్చరిస్తారు. తర్వాత నా దగ్గర ఉన్న స్పైన్ క్యామ్గా ఉపయోగపడే పెన్ను తీసుకున్నారు. నేను అన్కాన్షియస్లో ఉన్నప్పుడు తీసుకున్న సెల్తో పాటు దాన్ని తీసుకోకుండా ఆఖరి దశలో తీసుకోవడం ద్వారా నాకు ధైర్యంగా ఉంటుందని, ఆ ధైర్యంతో నేను చాలా క్యాజువల్గా నాకే ఆపద తానట్లుగా ఫీల్ అయ్యి మీతో కమ్యూనికేట్ అవ్వాలని వాళ్ళ తాళంపట. అంతేకాదు, మా డిపార్ట్మెంట్ కన్నా వాళ్ళే చాలా తెలివైన వాళ్ళు అని నేను నమ్మి భయంతో వాళ్ళు చెప్పినట్టు చేస్తారని వాళ్ళు ముందు ఆలోచన, ఎత్తుగడ కూడా. కానీ వాళ్ళు మా డిపార్ట్మెంట్ను తక్కువ అంచనా వేయడమే కాక వాళ్ళ తెలివి తక్కువకు నిదర్శనం. ఆ తర్వాత ఏం జరిగింది నాన్న? నా సెల్ ఫోన్లో 2 సిమ్ములు ఉన్నాయి. ఒకటి డిపార్ట్మెంట్కు సంబంధించింది, మరొకటి పర్సనల్ది.
ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. ఎవరితో నేను కమ్యూనికేట్ అయ్యే అవకాశం లేకుండా చేసి దాన్ని వాళ్ళ వద్దనే ఉంచుకున్నారు. కానీ వాళ్ళను వాళ్ళే పట్టించి ఇచ్చే పరిస్థితి కల్పించుకున్నారు. అదెలా?